హాయ్ ఫ్రెండ్స్, కేకే విలేజ్ వంటలకు స్వాగతం. ఈరోజు క్రిస్పీగా ఉండే పునుగులు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఇడ్లీ పిండి తీసుకోవాలి. అందులో 1 కప్పు మైదా పిండి, 1 కప్పు బియ్య పిండి తీసుకోవాలి. టేస్ట్ కోసం కొంచెం టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ 3 మిక్స్ చేసుకున్న తర్వాత కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. నూనె కొంచెం వేడయ్యాక మనం చిన్నగా పునుగులు వేసుకోవాలి. ఈ పునుగులు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అవి వేగేలోపు మీకు ఒక చిన్న మాట చెప్తానండి. మనం డైలీ ఇడ్లీ దోశ పెడితే పిల్లలు తినరు కదండి. అందుకని అప్పుడప్పుడు ఇట్లా ఉన్న ఐటమ్తోనే మనం ఇడ్లీ పిండిలోనే కొంచెం బియ్య పిండి, మైదా పిండి యాడ్ చేసుకుంటే పునుగులు తయారైపోయినాయి. అలా అప్పుడప్పుడు మనం ఇట్లాంటివి కొంచెం చేంజ్ చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనికి కొబ్బరి చట్నీ కాంబినేషన్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇడ్లీ, కొబ్బరి చట్నీ. అలాగే ఈరోజు ఒక స్పెషల్ డే అండి. ఇది చిల్డ్రన్స్ డే. ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా మా పిల్లల కోసం నేను బిర్యానీ, చికెన్ కర్రీ చేశాను. ఈ లంచ్ బాక్సుల్లోకి మా పిల్లలకి బిర్యానీ, చికెన్ కర్రీ పెట్టి పంపించాను. ఈ బిర్యానీ, చికెన్ కర్రీ రెసిపీస్ కూడా మన ఛానల్లో వస్తాయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు మా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. ముందుగా ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. ఇలాంటి రెసిపీస్ వీడియోస్ చాలా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.